గొంతు కూడా ఆరిపోతుంది. ఎక్కువ మాట్లాడితే బాగా ఇక్కడ ఎందుకంటే ఎక్కువ శ్వాసకోశ సంబంధాలు ఉన్న వాళ్ళు అసలు పైకి ఎక్కడానికి కూడా లేదు. ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ వస్తుంది. సో ఒక ఆంటీ ఏం చేసిందంటే మాకు వస్తూ వస్తూ కర్పూరం ఇచ్చింది. కర్పూరాన్ని ఇలా చున్నీ కట్టుకోండి పైకి వెళ్తున్న కొద్ది స్మెల్ చూడండి అన్నది. ఆంటీకి పాపం థ్యాంక్స్ చెప్పాం. అంతే కాదు చాలామంది ఇస్తున్నారు, మాకు తెలియదు యాక్చువల్గా. అంటే పైకి వెళ్తున్న కొద్ది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి అన్నమాట. సో ఈ కర్పూరం స్మెల్ వాసన చూసుకుంటూ ఉండాలి పైకి ఎక్కుతున్న కొద్ది. ఇంకా 1 గంట అయింది. ఇంకా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు అంట. తెల్లవారిపోద్ది మన 4-5 వరకు. ఈ సాహసోపేతమైన యాత్ర చేశాను. దేవుడు ఎలా కరుణిస్తాడో ఏంటో చూడండి. అంత ఒకసారి కింద నుంచి వచ్చా. అక్కడ ఒక దగ్గర మంట వేశారు కానీ మంట వేయడానికి అవ్వలే. మంట దగ్గరికి వెళ్ళడానికి గొంతు కూడా ఆరిపోతుంది. మాట్లాడటానికి కూడా అస్సలు మంచంతా మొఖానికి పట్టేసింది. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, రిప్లై అస్సలు ఇవ్వలేను. ఏమనుకోవద్దు, టైప్ చేసి ఓపిక కానీ పెట్టే వాయిస్ రికార్డ్ కూడా నాకు ఓపిక లేదు. కేదార్ నదిలో కలుద్దాం.